Today I have been asked to speak about truth. Hare Krishna. So if you carefully observe, the word is truth there, but it is made of so many lies. That's what the life today. People are looking for truth, but they're only coming across something called relative truth. Very few people are looking at truth, I should say. But there is only truth made of lies. So this is the unfortunate reality of this world now. All of you are comfortable with English or should I speak in Telugu? Telugu. Oh, sorry. Okay. ఇవాళ మనం చాలా తక్కువ మంది ఈ నిజం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళందరికీ అబద్ధమే దొరుకుతూ ఉంది. కరెక్ట్ కదా? ఒకసారి ఒక నిమిషం ఆలోచించండి. మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా సరే మీ దాంట్లో ఏం చూపెడతా ఉన్నారు, మీరు మా ప్రోడక్ట్ తీసుకోండి మీరు హ్యాపీ అయిపోతారని చెప్పేసి. సో మనకంటే ముందు ఎవరో ఒకళ్ళు ఆ ప్రోడక్ట్ కొనే ఉంటారు కదా, అవునా కదా? మనకంటే ముందు ఎవరో ఒకళ్ళు ఆ ప్రోడక్ట్ కొనే ఉంటారు. మరి వాళ్ళు హ్యాపీ అయ్యారా? ఎంతమంది హ్యాపీ అయ్యారు? ఎన్ని వేల ప్రోడక్ట్స్ కొన్నారు? అమెజాన్ ఓపెన్ చేయండి, ప్రతి ప్రోడక్ట్ మీద ఒక వీడియో చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు. ఆ వీడియో చేసినందుకు కూడా వాళ్ళు అమౌంట్ ఇచ్చి వీడియో చేయిస్తారు అనమాట. ఆ ప్రోడక్ట్ కొన్న వాళ్ళు దీన్ని ఎంత బాగుందని చెప్పి వాళ్ళు వీడియో చేసి దాంట్లో పెట్టేస్తారు ఇవాళ అమెజాన్లో నాకు తెలిసి. తర్వాత ప్రతి ఒక్కదాని గురించి మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు, దీన్ని తీసుకోండి మీకు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. కానీ అది నిజమేనా? ఎంతోమంది ఎన్నో ప్రోడక్ట్లు వాడున్నారు, కానీ ఎవరు అంత హ్యాపీ అయిపోలేదు. చలాయ్. సో ఈ ప్రపంచంలో మనం నిజంగా మేబీ మూవ్ దిస్ సైడ్. ఓకే. సో యాక్చువల్లీ మీ అందరినీ పర్సనల్గా మీ పేర్లు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కోవడానికి కొంచెం మన సమయభావం చేయలేకపోతున్నాం. బట్ ఎనీవే లెట్ us లెర్న్. మనం ఏదైతే ట్రూత్ అనుకుంటున్నామో ప్రతి చోట కూడా మనం మోసపోతా ఉన్నాం అనమాట. ఎందుకంటే మనకి నిజం ఎప్పుడు కూడా అబద్ధాలతో కూడా వస్తూ ఉందన్నమాట ప్రతి చోట. శాస్త్రాలు కూడా చెప్తా ఉన్నాయి ఏమంటే, శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే మీరు ధర్మం చేయండి. మీ అందరు విని ఉంటారు, ధర్మార్థ కామ మోక్షాలని విని ఉంటారు, అవునా? ధర్మం అంటే ఏం చెప్తారంటే మీరు ధర్మం చేయండి, ధర్మంతో అర్థం సంపాదించండి, అంటే ధర్మంగా చేయండి మీ పని. దాని నుంచి అర్థం అంటే డబ్బులు సంపాదించండి, డబ్బుల నుంచి మీ కామాలు పూర్తి చేసుకోండి, అంటే మీ ఇచ్చలు పూర్తి చేసుకోండి, తర్వాత మోక్షానికి వెళ్ళండి అనుకుంటూ ఉంటారు. ఇట్లా ధర్మార్థ కామ మోక్షం అంటే అఫ్కోర్స్ అది ఆ విధంగా చెప్పలేదు, బట్ అలా అనుకున్నా సరే ఏమవుతా ఉందంటే ఏమైందంటే నెమ్మదిగా ధర్మం చేస్తే అర్థం వస్తుంది, అర్థం చేస్తే కామం మన ఇచ్చలు పూర్తి చేసుకోవచ్చు, తర్వాత కామం పూర్తి అయిపోతే మనం మోక్షానికి వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ నాట్ రైట్ డెఫినేషన్. ఇలా అర్థం చేసుకున్నారన్నమాట వాళ్ళు. కానీ ఆ దాంట్లో కూడా కొన్నిసార్లు ఏమనిపించారంటే ధర్మం చేయకుండా కూడా నాకు అర్థం వచ్చింది అనుకోండి, నేను ఇంకొకరిని మోసం చేసి కూడా నాకు ధనం వచ్చింది అనుకోండి, ఇక నేనేం ధర్మం చేయాలి? సో ధర్మాన్ని ఆపేశారు. అర్థ కామ మోక్ష ఈ మూడు మిగిలినవి. కానీ ఈ అర్థం సంపాదించి కామం తీర్చుకోవడం మొదలుపెట్టారు. అర్ధ కామ ఆ కోరికల లిస్టు మీరు చూస్తుంటారు. బాలయ్య దగ్గరికి వస్తుంటారు కదా చాలామంది, దర్శనానికి వస్తుంటారు. అందరూ ఏం చేస్తారు, బాలయ్య దర్శనం అయితే నాకు ఈ కోరిక పూర్తయితే నేను దర్శనానికి వస్తాను, లేదంటే బాలాజీ దగ్గర మొక్కు పెట్టుకోవడానికి వస్తారన్నమాట. వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొని వస్తారన్నమాట. ఒక కవి ఏమన్నారంటే, మనం ఆకాశాన్ని ఒక పేపర్గా తీసేసుకొని సముద్రాన్ని ఇంకుగా మార్చేసి వాళ్ళని రాయమన్నాం అనుకోండి, మీకు ఎన్ని కోరికలు ఉన్నాయని రాయమని చెప్పాం అనుకోండి, ఆ అన్ని కోరికలు రాసేసినా సరే, అంటే మొత్తం రాసేసినా సరే అది కూడా సరిపోదంట వాళ్ళకి. అన్ని కోరికలు ఉన్నాయన్నమాట. మీరు ఒకటి తీరితే చూడండి, చిన్న పిల్లవాడు వాడు తిరణాలకు వెళ్తాడు అనమాట. తిరణాలకు వెళ్తే ఆడ బెలూన్స్ అమ్ముతుంటారు అనమాట. బెలూన్స్ అమ్ముతుంటారు. ఇంకా నాకు ఈ బెలూన్ ఉంటే నేను హ్యాపీగా ఉండిపోవచ్చు, చాలా చాలా ఆడుకోవచ్చు, బాగా హ్యాపీ అయిపోవచ్చు అని చెప్పి అనుకుంటాను అనమాట. నాకు బెలూన్ కావాలి ఏడుస్తాడు బాగా, బెలూన్ దొరుకుతుంది. కానీ వాడు హ్యాపీ అయిపోయాడా? కొంచెం అయినా బెలూన్ పగిలిపోతుంది. తర్వాత ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, వాడికి ట్రై సైకిల్ కావాలి. ట్రై సైకిల్ 3 చక్రాల సైకిల్. కొన్నాళ్ళ తర్వాత
రెండు చక్రాల సైకిల్. మా ఫ్రెండ్స్ అందరూ నేను సైకిల్ నేర్చేసుకున్నాను, నాకు సైకిల్ కావాలి. ఆ తర్వాత బైక్, తర్వాత కార్, దాంట్లో మంచి కారు, తర్వాత బెంజ్ కారు, నాకు ఒక హెలికాప్టర్ ఉంటే బాగుండు. ఆ కోరికలకి ఏమైనా అంతం ఉందా? అంతమే లేదు. దానికి అప్పర్ బౌండ్ అనేది లేదనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మోసగింపబడతా ఉన్నారు. మన జీవితంలో కూడా మనం కూడా ఈ నిజాన్ని, అంటే నాకు ఆనందం ఇచ్చే నిజాన్ని మనం తెలుసుకొని మనం ఆనందపడదాం అనుకుంటా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమవుతున్నారు? మోసగించబడతా ఉన్నారు అనమాట. ఎందుకంటే మన నిజాలన్నీ కూడా ఏమని ఉన్నాయి? అబద్ధాలతో ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. మీరు ఇక్కడికి వెళ్తే షాప్లోకి వెళ్ళి అడిగారు అనుకోండి, సార్ మీరు మాకు తెలిసిన వాళ్ళు సార్, మీ దగ్గర ఎందుకు మేము లాభం తీసుకుంటాం, 0 ప్రాఫిట్ తోటి కొన్న ధరకే ఇస్తా ఉన్నాం మీకు. ఎవరిని ఇస్తారా? బిగ్ లాయ్. అందరికీ నిజం కావాలి, కానీ ఏం దొరుకుతా ఉంది? అబద్ధమే దొరుకుతా ఉంది. సో ఒక స్వామి మన ఇస్కాన్లోనే స్వయం భగవాన్ కేశవ మహారాజ్ అని చెప్తా ఉన్నారు. మా వాళ్ళు చూసుంటారు, స్టేటస్ చూసుంటారు, స్టేటస్లో పెట్టినా, ద బిగ్గెస్ట్ లై ఇన్ దిస్ వరల్డ్. వీ హ్యావ్ ఆడియో ఆల్సో? ఆడియో వీ హ్యావ్ బ్రో? దిస్ ఐ నీడ్ ఆడియో. ఓకే, నేను చెప్పేస్తాను, బట్ లేటర్ ఐఎమ్ గోయింగ్ టు షో వన్ మోర్ వీడియో బ్రో. సో ఆయన ఏం చెప్తారంటే, ద బిగ్గెస్ట్ లై ఇన్ దిస్ వరల్డ్. వాట్ ఇస్ దట్ వరల్డ్? వాట్ ఇస్ ద లై ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద అబద్ధం ఏంటి? అబద్ధము మీకు భౌతికమైన ఏమంటారంటే బిగ్గెస్ట్ పొజిషన్స్ కానివ్వండి, అంటే మన స్థానాలు అన్నమాట, పెద్ద పెద్ద పదవులు కానివ్వండి, లేదంటే ఎక్కువ ఆస్తులు కానివ్వండి, లేదంటే మెటల్ పొజిషన్స్, ఏదైనా సరే ధనం, భౌతికమైనటువంటి ధనం, ఇవన్నీ కూడా మీరు సంపాదిస్తే మీరు ఆనందపడిపోతారు అనేది అతిపెద్ద అబద్ధం అని చెప్తారు అన్నమాట ఆయన. అతిపెద్ద అబద్ధం. ఎందుకని అతిపెద్ద అబద్ధం అని చెప్తారు? ఆయన చెప్తారంటే, చూడండి, ఇవన్నీ సంపాదించి వాళ్ళకి ఒక అనుభవం వచ్చినా సరే, అనుభవం ఏంటి? ఇక్కడ ఆనందం లేదు. అనుభవం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? ఇంకా ఎక్కడ ఆనందం వెతుకుతూ ఉంటారు అనమాట. ఎందుకని వాళ్ళు ఎందుకని ఎక్కడ ఆనందం వెతుకుతూ ఉన్నారంటే, వాళ్ళు నిజంగా ఆనందం గురించి వెతుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళు తప్పుడు ప్రదేశంలో వెతుకుతూ ఉన్నారు. దే ఆర్ సర్చింగ్ ఎట్ ఎ రాంగ్ ప్లేస్. చూడండి, మీ మొబైల్ పోగొట్టుకున్నారు, ఇక్కడ పోగొట్టుకొని మీరు చిత్తూరుగా అడుగుపోయినారు, అడిగితే దొరుకుతుందా? మీరు ఒక చోట పోగొట్టుకొని ఇంకో చోట ఎట్లా దొరుకుతుంది? దొరుకుతుంది. అలాగే మన ఆనందం అయితే ఏదైతే అనుకుంటున్నామో, maybe something else needed also, because it getting bent. We drive on it. This is something else. Okay. సో ఎందుకంటే మనం దేని గురించి వెతుకుతున్నాం? ఆనందం గురించి వెతుకుతున్నాం, కానీ నీకు ఎక్కడ ఒక తప్పుడు ప్రదేశంలో వెతుకుతా ఉన్నాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వదిలేసి తప్పుడు ప్రదేశంలో వెతుకుతా ఉన్నాం. అందుకని మనం ఎప్పటికి కూడా ఆనందానికి చేరువ అవ్వలేమన్నమాట. అందుకని చెప్తా ఉన్నాను అనమాట. సో అందుకని బిగ్గెస్ట్ లై, మన భౌతికమైనటువంటి విషయాలు మనం వాటిని పొందడం ద్వారా మనం ఆనందపడతాం అనేది బిగ్గెస్ట్ లై. ఎలాగంటే ఇప్పుడు మీకు ఎవరికైనా నేను చెప్తాను, నేను మీకు 3 చక్రాల సైకిల్ ఇస్తాను, మీరు ఆనందపడని నేను చెప్తాను, మీరు విల్ బి హ్యాపీ? హౌ మెనీ ఆఫ్ యూ విల్ బి హ్యాపీ? 3 చక్రాల సైకిల్ ఇస్తే none of you will have. Maybe one person may raise hands, somebody may have a small child, I'll give to my child, that's what he's thinking. బట్ నో, 3 చక్రాల సైకిల్తో మీరందరూ హ్యాపీగా ఉండలేరు. కానీ ఒక రోజున ఏమైంది? ఆ 3 చక్రాల సైకిల్ ఉంటే కనుక నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి మనకి విశ్వాసం కలిగించబడింది అన్నమాట మనలో. అలాగే 2 చక్రాల సైకిల్ కూడా అలాగే. మీరు ఎంతమందికి బైక్ ఉంది? ఎంతమంది బైక్ ఉంది? బైక్ రాకముందు మీ చేతికి ఎన్నిసార్లు అనుకున్నారు, నా దగ్గర బైక్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటాను నేను అనుకున్నా లేదా? ఎంతమంది అనుకున్నారు మీలో? మీ దగ్గర ఉన్న బైక్ ఉన్న వాళ్ళలో. మరి ఈ రోజున బైక్ నడిపేశారు. ఏమరా బాబు, ఏం నడుపుతాం? బైక్, కారు ఉంటే బాగుండరా, గాలి కొడతా ఉంది, లేదంటే ఎండ వస్తూ ఉంది, ఎండలో ఆడిపోతాం బైక్లా. పోయింది, ఆనందం పోయింది దాని నుంచి. ఓకే, ఎంతమంది స్మార్ట్ ఫోన్ వాడతారు? ప్రాక్టికల్ ఎవ్రీ వన్ రైట్?
Practically. Okay. Now before you had a button phone. How many of you button phone before? మనందరి దగ్గర బటన్ ఫోన్ ఉండింది. అరే బటన్ ఫోన్ పోయి స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ళు ఆనందపడ్డారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ బిగ్గెస్ట్ లై. అతిపెద్ద అబద్ధం మన జీవితంలో ఏంటంటే ఈ భౌతికమైన వస్తువులు కానివ్వండి, భౌతికమైన సంపద కానివ్వండి, భౌతికమైనటువంటి స్థానాలు కానీ, పదవులు కానివ్వండి, లేదంటే భౌతికమైనటువంటి ధనం కానివ్వండి, ఇవి మనకి ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటే అది అతిపెద్ద అబద్ధం అనమాట. మీరు నిజానికి ఎప్పుడు రాలేరనమాట. మరి నిజానికి రావడం ఎట్లాగా? మీరు మాకు చెప్పరా నిజానికి రావడం ఎట్లా? ఓకే, దానికి ముందు కొంతమంది అనుకుంటాం ఏమంటే ఏమి నిజం చెప్పాలి, నిజంగా ఉండాలి, నిజంగా మనం జీవించాలి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాము. మరి మాకు నిజం చెప్తే ఏమొస్తుంది? నిజం చెప్తే ఓన్లీ దెబ్బలు వస్తాయి, లేకపోతే మాకు నిజం చెప్తే ఏమొస్తాయంటే మేము నష్టపోతాము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అనమాట. నిజం చెప్తే మాకేమి రాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజం చెప్తే ఓన్లీ మేము నష్టమైపోతాము అనుకుంటారు. లేదు, ఇమీడియట్గా మనకు కొంత నష్టం కావచ్చు, కానీ మనకి లాంగ్ రన్లో మన నిజమే మనకి కాపాడుతుంది. దాని గురించి ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. ఐ షుడ్ సెలెక్ట్ హియర్ ప్రభు. వాట్ ఈస్ ద సౌండ్? ఇట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్ USB. ఓకే, ఇట్ వర్క్స్ నౌ. సో దిస్ సెకండ్ స్లైడ్ వాజ్ దట్. ఈ నిజం అనేది దేంతో తయారపడింది? మొత్తం అన్ని అబద్ధాలతో. ఓకే, ఎనీవే ఈ వీడియో చాలా ఇన్స్ట్రక్టివ్ వీడియో, ఒకసారి చూడండి. अमर कथा सुनाने जा रहा हूं। मैं हजारों लाखों सालों से युग पुरुषों को देखता आ रहा हूं। मैं तब भी था जब महाभारत का युद्ध हुआ। ఇది ఏమని చెప్తుంది? నేను కాలాన్ని చెప్తుంది. ఇది ఒక వీడియో చేస్తున్నారు అనమాట. ఎనీవే ఇది ఒక స్టోరీ అనమాట, నిజమైన స్టోరీ. ఒక స్టూడెంట్ స్టోరీ వాళ్ళు డ్రామా కింద చేస్తున్నారు. मैंने युधिष्ठिर को भी देखा है, मैंने राजा विक्रमादित्य को भी देखा है, मैंने सत्यवादी हरिश्चंद्र को भी देखा है, लेकिन आज मैं कलयुग में आ गया हूं। कलयुग में गिने चुने लोग रह गए हैं जो इस राह पर चलते दिखाई देते हैं, लेकिन इस कलयुग में भी एक आशा की किरण तपती। एक युग पुरुष जिन्होंने न केवल स्वयं परंतु हजार सत्य के विजय की। पर यह इतना आसान नहीं। मित्रों का प्रभाव और उनका संग कलयुग को आमंत्रित करता है, लेकिन इस पाठशाला में ऐसे कई छात्र हैं जो इस कलयुग के प्रभाव से अनछुए हैं। तो आइए मैं आज आपको एक ऐसे ही प्रसंग का दर्शन कराता हूं। गुड मॉर्निंग एंड नमस्ते एवरीवन। Namaste, sir. So how are you all? Fine, sir. I hope you might be eagerly waiting for the unit test results. Yes, sir. So students, whoever has scored less than 18 marks has to reappear for the unit test and has to write down this unit test questions 5 times in homework workbook. సో ఏమని చెప్తానంటే ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారో 15 మార్కులు తక్కువ వరకు వస్తాయో వాళ్ళు 5 సార్లు అసైన్మెంట్ రాయాలి, తర్వాత మళ్ళీ రీఅపియర్ చేయాలి ఎగ్జామ్కి అని చెప్పి. Sir, you have given me 5 marks extra, though I don't deserve it. Oh, let me check. You scored 20. Now it's 15. I'm sorry, Pavitra. You have to reappear for the test and also have to write it down 5 times. Okay, sir. Pavitra, what inspired you to come here and get your marks decreased? Sir, I believe in honesty and truthfulness. I don't want anything which I don't deserve. You had given me the marks by mistake, so I came to you. If you had not come, nobody would tell you to reappear for the test and write it for 5 times, and nobody knew that your marks were less. Sir, nobody knew it, but I knew it, and God, who resides in me, also knew that. I cannot cheat myself and the God. Okay, please sit down. Dear students, today Pavitra taught us a good lesson of honesty. Please clap for him. Hey friend, I have not attempted these 3 fill in the blanks.
can you please tell me the answer so I can get my marks increased? Yes, why not? You can copy from my notebook so you don't have to reappear for the test and write 5 times. Sir, you have made a mistake. You have not checked 3 fill in the blanks. Oh, sorry. Yes, you are right. So your marks are increased by 3 and it is 18 now. Sir, so I don't have to reappear for the retest and also no need to write it 5 times. Yes, that is true. Thank you, sir. Sir. Oh, come on, Pavitra, be smart. Sir by mistake gave you 20 marks and you got it decreased by 15. Now you will have to appear for retest and write it 5 times. Why would you do such a stupid act? That was really stupid. Learn from this boy. He had got 15 marks and he cheated, sir, and scored 18 marks. He doesn't have to reappear for the retest and write it 5 times. My dear friend, cheating is not smartness. Cheating can help you in the short run, but in the long run, if you want to succeed, you must be honest and truthful. Wrong, friend. You are wrong, my friend. You can never be successful by honesty and truthfulness in कलयुग. जमाने के साथ चलो और आगे बढ़ो मेरी तरह. Please try to understand. You won't be successful if you walk on the path of dishonesty. Please come back and be honest. Let's see who wins in the long run. You walk on your honest path and I will enjoy my life and be more successful than you. सत्य ने हमेशा कई परीक्षाएं दी। सत्युग में भी माता सीता को अपने सत्य को साबित करने के लिए अग्नि परीक्षा देनी पड़ी थी। अभी तो ये कलयुग, इसमें सत्य के लिए लड़ना और कठिनाइयों का सामना करना कुछ वीर बालकों का ही कार्य है। क्या ये बालक सत्य की राह पर अडिग रह सकता है या कलयुग के प्रभाव से वो प्रेरित हो जाता है? Hello, my friend. Are you still struggling with your homework? Yes, I'm not getting these sums. I was also not getting those sums, but I copied from my friend. He is very good in math. So why should I work very hard? Take my book and copy it. No, thanks. I'll rather understand these sums from my friend or teacher, and then we'll write it. Don't be foolish, Pavitra. Let me share one quote with you. If you ask questions, you will be fooled for a few minutes. And if you don't ask questions, you will be fooled forever. By copying, you cheat the teacher. Understand this? If you ask few questions, the moment you ask questions, then your foolishness is gone. But if you don't ask, you will be foolish forever. For a day. But you are cheating yourself for the whole life. It's not cheating. It's setting. You will not understand this, Raja Harishchandra. If you will not complete it, then you will have to write 2 times tomorrow. So why not copy and have fun with us? No, I prefer to write 2 times than to copy. Let me try to explain you this in simple words. The main aim is to complete the homework. Either you copy it or do it by yourself. And real smartness is to copy and complete earlier. By writing 2 times, you are wasting your time and paper. And by copying, I am enjoying my free time and saving paper. I am eco-friendly and smart too. Maybe I am eco-friendly, but I am afraid to say that you are polluting your education. Being honest is the real smartness. In all circumstances, we will have multiple options. True smartness is to choose honesty as an option. There are no shortcuts to success, my friend. At the end, only honesty will give you success and respect. And I think this is smartness. Oh God, please bless him with the right thoughts. He is utterly mistaken and is on a wrong path. And also bless me that I remain honest. Let me learn this from my friend. इस तरह से चलना चल आज उनकी 12वीं कक्षा की परीक्षा का दिन है। ये 12th पता एग्जाम नहीं नियति किसे सफल बनाएगी, सत्य के राह पर चलने वाले बालक को या फिर असत्य के मार्ग पर चलने वाले बालक को। Good morning and namaste everyone.
Namaste, sir. Please sit down. Hey you, stand up. What's your name? Param, sir. If I find you copying again, I will rusticate you for 3 years. Do you understand that? Sorry, sir. Sit down. Hey you, I told you not to copy again. Give me your answer sheet. Sir, but I didn't copy it, sir. Ask you. I don't know, sir. I don't know anything. Hey, you cheater. Don't tell lies. Tell him truth. Give me your answer sheet. Do not argue. Leave the class. So please, sir, let me write my answer, sir. Leave the class. పోయినా స్వప్న Yeah. We're able to vividly see now. Hey you, stand up. What's your name? Param, sir. If I find you copying again, I will rusticate you for 3 years. Do you understand that? Sorry, sir. Sit down. Hey you, I told you not to copy again. Give me your answer sheet. Sir, but I didn't copy it, sir. Ask you. I don't know, sir. I don't know anything. Hey, you cheater. Don't tell lies. Tell him truth. Give me your answer sheet. Do not argue. Leave the class. So please, sir, let me write my answer, sir. Leave the class. इस बालक को परीक्षा में चोरी करके पास होने की आदत पड़ चुकी है। वो सोच He got habituated to copy always, and he thought he can do it by hook or crook. He's getting marks, but eventually देखते हैं कि सत्य और असत्य के मार्ग पर चलने का क्या परिणाम होता है। Good morning, ma'am. I am Mrs. Patel. I am the mother of Pavitra. Please have a seat. So, your parents of Pavitra? He is a very hard-working and honest student. Your son has brought a good name to our school by securing the first rank. We are really very lucky to have him in our school. This is all because of the blessings of His Holiness Hari Prasad Swamiji. Pavitra was not so good in academics when he joined the school, and also his attitude has become positive nowadays. The credit for this goes to you and all the teachers. Your son also deserves this honor. Now, may we take your leave, ma'am? Sure, Mrs. Patel. Good morning, madam. I am Mrs. Khatri, the mother of Param. Yes, Mrs. Khatri. I was waiting for you only. Come, have a seat. Your son has been cheating in the board examination and has brought bad name not only to our school but also for you. And he is the only student who has failed in our school. Look at his report card. I am really feeling ashamed and I wish to speak to Param. Sure, Mrs. Khatri. Please go ahead. असत्य का सहारा लेकर इस बालक ने न केवल अपने माता पिता को दुख पहुंचाया, परंतु अपने जीवन का अमूल्य समय, जिसमें उसे अपने भविष्य की रचना करनी होती है, उसे भी व्यर्थ कर दिया। वो समय फिर से लौट कर नहीं आने वाला। इतिहास गवाह, जो भी इंसान असत्य के मार्ग What happened to you? Till now, all these years you have been scoring good marks and made us proud.
Now 12th standard was the most important year for you and you failed and also tried to copy? How will I face our relatives and friends? They all are waiting to know your result. You not only made us sad, but spoil your future by cheating and copying all these years. My son, if you had scored only average marks for all these years and had maintained your honesty and truthfulness, today we wouldn't have seen such a gloomy day. Today I had realized how wrong I had been and how correct my dear friend Pavitra was. He chose the path of truthfulness and honesty, even though he faced so many difficulties and trials. Whereas I wanted success easy and fast, even at the cost of honesty and truthfulness. But today I realized how wrong I had been. To cheat, to pass, or to complete our homework seems easy, but it makes you fail bitter at the end. Look, I am the example. So my dear friend, always be honest and truthful. You may face some difficulties on this path, but I assure you, you will have a grand success eventually like my friend Pavitra. Be real, smart and choose honesty. Yeah. Now, this is one video which you have seen. The real thing. You just think, మీరు చూడండి, మీరు ఆలోచించండి, ఏ ప్రొఫెషన్లో అయినా సరే. సో ఇంకొక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకే స్ట్రీట్లో 2 బేకరీస్ ఉండేవి. రియల్ స్టోరీ, ఐఎమ్ టెలింగ్ అగైన్. సో వన్ ఫెల్లో, both of them are doing their business, their cakes and everything they're selling. Buns, cakes and everything they are selling. వాళ్ళు అమ్ముతాం అన్నమాట బన్స్, కేక్స్. అయితే ఒక వ్యాపారం ఏం చేసేవాడంటే, దాని మీద కొంచెం ఫంగస్ వచ్చింది అనుకోండి, చిన్న బ్రష్ తీసుకొని పైన ఇట్లా ఫంగస్ని తీసేసి మళ్ళీ పెట్టి అమ్మేసేవాడు అనమాట. రెండోవాడు అయితే వీడు ఎంత ప్రాఫిట్ మెయింటైన్ చేస్తాడంటే నెలకి 50,000 60,000 సంపాదిస్తాను అనమాట. రెండో బేకరీ వాడు కొంచెం ఫంగస్ కనబడగానే దాన్ని చెత్తపుట్లో వేసేవాడు అనమాట. వాడు 20,000 చేస్తా ఉన్నాడు మంత్లీ ప్రాఫిట్. 50,000 ఎక్కడ, 20,000 ఎక్కడ, రెండు సేమ్ బేకరీ, సేమ్ ఎగ్జాక్ట్లీ. సో కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక్కడ బేకరీలో తిన్న వాళ్ళకి కొన్ని డిసీజెస్ వచ్చినాయి అనమాట. సో వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు వెంటనే ఉంటారు కదా, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తున్నారు. ద టెస్టెడ్ ద థింగ్స్ అండ్ ఆల్, దెన్ దే కమ్ టు నో ఫంగస్, బ్రెడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇన్సైడ్. ఇమీడియట్లీ దే క్లోజ్ ద షాప్. నౌ దిస్ fellow, whatever the profit he was getting 20,000, now 20 plus 50, 70,000 profit he was getting in just 6 months. So this is a reality. ఇవి జస్ట్ మనం ఏమనుకుంటామంటే, కొంచెం సేపు మనం అబద్ధం చెప్పేసి మనం సక్సెస్ అయిపోదాం అనుకుంటా ఉంటాం అనమాట. కానీ లాంగ్ రన్లో, సో ఇప్పుడు ఎలాగైతే ఇలా చెప్తున్నాడో ఈ అబ్బాయి చెప్తున్నాడో, మీరు కొంచెం సమయం వరకు సక్సెస్ అవ్వచ్చు దేంతో, అబద్ధం చెప్పి, లేదంటే నిజాన్ని కప్పేసి కొంచెం సక్సెస్ అవ్వచ్చు. కానీ లాంగ్ రన్లో సక్సెస్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ట్రూత్. సో ఓన్లీ దెన్ ఓన్లీ యూ కెన్ బి సక్సీడింగ్ ఇమీడియట్లీ. సో కొంచెం చూడండి, చిన్న ప్రొఫెషన్ ఇందాకేం చెప్తున్నాను, చిన్న ప్రొఫెషన్లో కూడా మనం ఆటో కూడా నడపచ్చు. కొంచెం దూరానికే మనం ఏదో చీటింగ్ చేసేసి ఇంత ఫేర్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు, తర్వాత మనని మార్క్ చేస్తారు వీళ్ళు, ఈ ఆటో వాడి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి. అప్పుడు ఏమైపోతుంది మన పరిస్థితి? వాడికి కూడా ఆనెస్టీ కావాలి. ఎవరైతే రైట్ ఫేర్ తీసుకుంటారో, ప్రతిసారి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారో, వాడు ఆటోని మీరు ప్రిఫర్ చేస్తారా లేదా? మనం కూడా అదే చేస్తాం, వీ ప్రిఫర్. కానీ మనం ఏం చేస్తాం, కొంచెం చీటింగ్ ఏం కాదు, ఏం పెద్ద విషయం కాదు, ఎట్లా మేము కూడా బతకాలి కదా. సో మనం ఏమనుకుంటామంటే, ట్రూత్ఫుల్నెస్ లేకపోతే అప్పుడే బతకగలం ఈ జీవితంలో అని మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాము. కానీ నిజానికి అది కాదు. సో ఏమవుతుందంటే, మనం చిన్న విషయాల చోట అబద్ధం చెప్పడం మొదలుపెట్టామనుకోండి, ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఎట్లా తెలుస్తుంది నేను నిజమా అబద్ధం అని చెప్పేసి. ప్రాబ్లం ఏమంటే, అక్కడ మనని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు ఎవరు, మనం అబద్ధం చెప్పామా నిజం చెప్పామని. కానీ అంతకంటే పెద్ద లాస్ ఏమంటే, మనకి అబద్ధం చెప్పడం అనేది మనకు అలవాటు అయిపోయింది అనమాట. చూడండి, ఫస్ట్ టైం మనం అబద్ధం చెప్పామనుకోండి, దాన్ని ఏమంటారంటే మన కాన్షియన్స్ అంటారు అనమాట. కాన్షియన్స్ అంటే 6th సెన్స్ అంటారు కదా, కొంత అరే నేను అబద్ధం చెప్పానే అని ఫస్ట్ బాధ అనిపిస్తుంది అన్నమాట. రెండోసారి మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పండి, అంత ఎక్కువ బాధ అనిపించదు అన్నమాట.
చిన్న అబద్ధం ఏం కాదు. మూడోసారి అంత పెద్ద అబద్ధం ఏం కాదు. నాలుగోసారి ఏం కాదు లేవాయ్. సో ఇక మనకేమవుతుంది, ప్రతిసారి మన కాన్షియన్స్ అనేది చెప్పడం మానేస్తుంది అన్నమాట. మన హార్ట్లో 2 డాగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గుడ్ డాగ్, ఇంకోటి బ్యాడ్ డాగ్. ఇవి 2 కూడా మొరుగుతూ ఉంటాయి అనమాట. మొరుగుతూ ఉంటాయి ఎప్పటికీ. ఏమిటి, 2 మొరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఏ డాగ్ని మీరు ఫీడ్ చేస్తే ఆ డాగ్ బలవంతం అవుతుంది అన్నమాట. మీరు గుడ్ డాగ్ని కనుక అంటే రైట్ చేస్తూ దాన్ని గుడ్ డాగ్ని ఫీడ్ చేస్తా ఉన్నాను అనుకోండి, నెమ్మదిగా ఈ బ్యాడ్ డాగ్ అనేది ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. దాని అరుపు మొరుగుతుంది సారా, అది మొరగడం అనేది తగ్గిపోతుంది. స్లోగా సౌండ్ తగ్గిపోతుంది అన్నమాట. ఈవెన్చువల్గా గుడ్ డాగ్ బలిష్టం అయిపోతుంది, బ్యాడ్ డాగ్ చనిపోతుంది. కానీ మనం తప్పు చేస్తూ దాన్ని రైట్ అని సమర్థించుకున్నాం అనుకోండి, నెమ్మదిగా ఏముంది, మనం ఏం చేస్తున్నాం, ఫీడ్ చేస్తున్నాం బ్యాడ్ డాగ్ని. ఈ బ్యాడ్ డాగ్ అనేది చాలా బలవంతం అయిపోతుంది అన్నమాట. నెమ్మదిగా గుడ్ డాగ్ ఇంకా చెప్పడం కూడా మానేస్తుంది, నెమ్మది చచ్చిపోతుంది. అది మనలో కాన్షియన్స్ అనేది చచ్చిపోతుంది ఈవెన్చువల్గా, మనం కనుక తప్పు చేయడం వల్ల. సో మనం నిజం చెప్పడం వల్ల కొంత ఎక్స్టర్నల్గా లాస్ రావచ్చు, కొంత టెంపరీ టైం కోసం. కానీ నిజం చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాం, గుడ్ డాగ్ని ఫీడ్ చేస్తాం అన్నమాట. సో ఎనీవే, దిస్ ఈస్ we have very less time. Already almost timing going up. ఓకే, నేను ఇందాక చెప్పాను, ఒక ఫస్ట్ బిగినింగ్లో చెప్పాను, మన జీవితంలో అన్నీ కూడా రిలేటివ్ ట్రూత్స్ అని చెప్పాం. రిలేటివ్ ట్రూత్ అంటే అర్థమవుతుందా? రిలేషన్ అంటే ఏంటి చెప్తా చూద్దాం. రిలేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు, మీ ఫాదర్ మీరు ఏం పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు, అవునా? మీ మదర్ ఏమని పిలుస్తారు, మీ మదర్ మీ ఫాదర్ని ఏమని పిలుస్తారు, ఏమండి అని పిలుస్తారు, లేకపోతే ఇంకోటి ఏం పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే మోడర్న్. సో ఓకే, మీ ఆంట్ ఉంటుంది, మీ నాన్నగారి చెల్లెలు, ఆమె పిలుస్తుంది, అన్నయ్య అని పిలుస్తుంది, అవునా? అదే మీ అక్క కొడుకున్నాడు, మీ నాన్నగారిని ఏమని పిలుస్తాడు, మీ అక్క కొడుకు మీ నాన్నగారిని ఏమని పిలుస్తాడు, అరే తాత అని పిలుస్తాడు, తాత. సో మీ నాన్నగారు ఒకళ్ళే, కానీ ఎంతమంది ఎన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నారు. అందుకనే ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనం ఏమంటే రిలేటివ్స్ అంటాం అనమాట. ఆ వ్యక్తిని ఒకవైపు నుంచి చూస్తే మీరు నాన్న అని పిలుస్తున్నారు, మీ ఆవిడ మీ మమ్మీ ఏమో ఏమండి అని పిలుస్తుంది, మీ అత్త ఏమో అన్న అని పిలుస్తుంది, మీ అక్క కొడుకేమో తాత అని పిలుస్తూ ఉన్నాడు, మీ తాత ఏమో ఎరా అని పిలుస్తూ ఉన్నారు. సో మీరు ఏ డైరెక్షన్ చూస్తే ఆ వరస అనమాట. దీని ఏమంటారు, రిలేటివ్ అంటారు అనమాట, రిలేటివ్ ట్రూత్. అందుకని వీళ్ళందరినీ ఏమంటారు, మనం అందరినీ రిలేటివ్స్ అంటారు అనమాట. కానీ దర్ ఇస్ వన్ పర్సన్ హూ ఇస్ అబ్సల్యూట్. హూ ఇస్ దట్ పర్సన్? అబ్సల్యూట్ ట్రూత్. హూ ఇస్ దట్? కృష్ణ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. సో కృష్ణ ఇస్ కృష్ణ ఫర్ ఎవ్రీవన్. కృష్ణ ఇస్ ఫాదర్ ఫర్ ఎవ్రీవన్. కృష్ణుడి పొజిషన్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, అందరితోటి ఆయన అందుకని ఆయన ఏమంటారు, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు అన్నమాట. మరి అబ్సల్యూట్ ట్రూత్ కనుక్కోవడం ఎట్లాగా? మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలతోటి మన నిజాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనకు ఓన్లీ రిలేటివ్ ట్రూత్ ఒకటే దొరుకుతుంది అన్నమాట. దీని ఏమంటా అంటే పాక్షికమైనటువంటి సత్యం అనమాట. పాక్షం రిలేటివ్ ట్రూత్ అది ఒక్కటే దొరుకుతుంది అనమాట. కానీ మనం నిజంగా అబ్సల్యూట్ దొరకాలంటే, అబ్సల్యూట్ ట్రూత్ కావాలంటే ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు గో బియాండ్ 4 defects. How many know 4 defects? Our old student know, but new those who are new participating in, ఎంతమంది తెలుసు 4 defects? Okay, let us go quickly. This is called accessing truth beyond 4 defects. Okay, so there is a perfect absolute truth, there is an imperfect relative truth. So how to go beyond? In second law, 5 parts ఉన్నాయి. 6 blind men story, 3 ways to gain knowledge, 4 defects, and scientific reason, Vedas, perfect knowledge. Okay, anyway, the first one is, ఎంతమంది ఈ స్టోరీ తెలుసు? 6 అంధులు ఉంటారు అనమాట. వాళ్ళు ఏనుగు ఏంటో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు గుడ్డి వాళ్ళు. సో పైన కూర్చున్న ఆయనేమో ఏనుగంటే ఒక చాట్ లాగా ఉంటుంది అంటాడు, కింద ఆయనేమో ఏనుగంటే ఒక బాణం లాగా ఉంటుంది అంటాడు. ఆ తొండాన్ని పట్టుకున్న ఆయన ఏమంటాడు, ఏనుగంటే పావులాగా ఉంటుంది అంటాడు. తోకలను పట్టుకున్నవాడు తాళ్ళలాగా ఉంది అంటాడు, కాళ్ళను పట్టుకున్నవాడు. సో ఈ విధంగా ప్రతిదాన్ని వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, పాము, తాడు, గొడ్డలి, లేదంటే గోడ, ఇవన్నీ ఆలోచిస్తాం అనమాట.
సో వీళ్ళందరికీ నిజంగా ట్రూత్ తెలిసిందా? ఏను అంటే తెలియదు వాళ్ళకి. సో మూడు పద్ధతులు ఉంటాయి, లేదా 3 దారులు ఉంటాయి ఈ నిజాన్ని తెలుసుకోవడానికి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, రెండోది వచ్చేసి అనుమాన ప్రమాణం, మూడోది వచ్చేసి శబ్ద ప్రమాణం. ఈ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం రెండు కూడా చాలా డేంజరస్ అనమాట. ఎలాగంటే ప్రత్యక్ష ప్రమాణంలో చూడండి, రైలు పట్టాలు ఎలా కనబడుతున్నాయి? కలిసిపోతున్నాయి కదా, దూరంగా వెళ్తే కలిసిపోతాయి, అంతే కదా. కానీ నిజం కలుస్తాయండి? కానీ మన కళ్ళు మనం ఏం చేస్తున్నాయి? చీటింగ్ చేస్తున్నాయి. సో మన కళ్ళే కాదు, మిగతా ఇంద్రియాలన్నీ కూడా చీట్ చేస్తాయి అన్నమాట. మన మిరాజ్ నీళ్ళలా కనబడుతుంది రోడ్డు మీద. చూడండి, ఒక అద్దంలో ఇలా కనబడతారు, మీరు అలా ఉండరు అసలు. దట్ ద ప్రాబ్లం. మనకి కనబడతా ఉంటుంది కళ్ళు ఎదురుగా, కానీ మనం అలా ఉండము అనమాట. పెన్సిల్ ఎదిగినట్టు కనబడతా ఉంది. సో ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి ఓన్లీ రిలేటివ్ ట్రూత్ని ఇస్తాయి. రిలేటివ్ ట్రూత్, దట్ అబ్సల్యూట్ ట్రూత్ని ఇవ్వవు అనమాట. చూడండి, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ మన ఇంద్రియాలన్నీ కూడా మనం మోసం చేస్తాయి. ఎందుకని? ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంది చూసారా? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మీ కళ్ళు ఎంత చూడగలవు? 400 to 700 nanometers. That much only they can see. Remaining, your eyes cannot see. How can you see? If at all God is there, absolute truth, beyond this 400-700 nanometers, you cannot access the truth at all. The imperfect sense చూడండి, పెద్ద బ్యాగ్ ఉందా లేదంటే పెద్ద బాటిల్ ఉందా, మనం భ్రమపడుతుంటా ఉంటాం. మూడోది, తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసిన తర్వాత షాక్ కొడుతుండే మాట, వాడికి షాక్ కొట్టించండి. తర్వాత మనం చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదంతా ఇంపర్ఫెక్ట్ రిలేటివ్ ట్రూత్. కానీ ఇవి మనం ఎప్పుడు కూడా నిజమైన ఇవ్వలేదు. చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ మన ఐస్కి. చూడండి, ఇవి కుక్కలు. మై ఫేవరెట్ ఫ్రీక్వెన్సీ 50,000 Hz, 50 kHz. మనం వినగలం 50 kHz, మనం వినలేం. కొన్నిసార్లు చీకట్లో కుక్కలు అరుస్తున్నట్టు కనబడుతుంటాం, వాటికి వినబడుతుంది, మనకి వినబడదు. మన చెవులు వినలేవు అసలు అవి. సో మనం అన్నింటినీ విని నేర్చుకోలేం. చూడండి, వాటి సౌండ్ హియరింగ్ కెపాసిటీ. తర్వాత ఈవెన్ ఓకే, మేము మా ఇంద్రియాలు అనేవి ఇంపర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే టెలిస్కోప్ తోటి, మైక్రోస్కోప్ తోటి చూస్తామంటారు. కానీ చివరికి వాటి నుంచి వచ్చే నాలెడ్జ్ కూడా ఎలా తీసుకుంటాం మనం? ఈ ఇంద్రియాలతోటే కదా. మీరు ఎక్స్రే తీయచ్చు, లేదా ఫోటో తీయచ్చు. సో ఇంద్రియాలని మిమ్మల్ని కంటిన్యూస్గా మోసం చేస్తూ ఉన్నాయి అనమాట అన్నీ కూడా. చూడండి, మీరు గులాబ్ జామున్ తిని ఆరెంజ్ తింటే ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. కానీ అదే నిమ్మకాయ తిని ఆరెంజ్ తింటే తీగా ఉందంటారు. దీన్ని ఏమంటారు? పాక్షికమైన ట్రూత్ అంటారు అనమాట. ఆరెంజ్ అనేది ఒకటే, కానీ దానికి ముందున్న దాంతో తర్వాత ఉన్న దాంతో డిఫరెన్స్ వచ్చేసింది. సో అందుకనే మనం అబ్సల్యూట్ ట్రూత్ని మన ఇంద్రియాలతోటి మనం నేర్చుకోలేం. అందుకనే ప్రత్యక్ష ప్రమాణం అనేది రాంగ్ అనమాట. మామూలు హాట్ వాటర్లో చేయబెట్టి నార్మల్ వాటర్లో పెట్టి చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో చేయబెట్టి నార్మల్ వాటర్తో వెచ్చగా ఉంటాయి. సో ఇది రిలేటివ్ ట్రూత్ అనమాట. ఇక్కడ ఇది ఆప్టిక్ ఇల్యూజన్స్ అనమాట. ఒక గర్ల్ని చూస్తున్నాం ఇక్కడ, ఆవిడ కళ్ళు, ముక్కు వెనక్కి తిరిగి ఉందనమాట, ఆవిడ హెయిర్స్ ఇవన్నీ. ఒక ఓల్డ్ ఉమెన్ కూడా చూస్తారు ఇక్కడ, ఇది నోస్, లిప్స్, ఒకే పిక్చర్లో ఇద్దరిని వేశారన్నమాట ఇక్కడ. కానీ మనం ఒకళ్ళనే చూడగలం. ఎందుకని? మన కళ్ళు సెలెక్టివ్ విజన్ అంటారు అన్నమాట దీన్ని. మనం దేన్ని సెలెక్ట్ చేస్తే దాన్నే చూస్తాం అనమాట. ఒకదాన్ని చూస్తున్నాం, రెండో దాన్ని చూడలేము అనమాట, రెండో పిక్చర్ని చూడలేము. సో మన కళ్ళు అనేవి, ముక్కు అనేది, చెవులు అనేవి, నాలుక, ఇవన్నీ కూడా అవన్నీ కంటిన్యూస్గా ఇంపర్ఫెక్ట్ రిలేటివ్ ట్రూత్ని మాత్రమే ఇస్తున్నాయి, అబ్సల్యూట్ ట్రూత్ని ఇవ్వట్లేదు. ట్రయాంగిల్ ఉందా కనబడుతుంది అడిగే అందరికీ? కానీ యాక్చువల్గా ట్రయాంగిల్ లేదు. ఏముంది? సెక్టర్ పీసెస్ ఉన్నాయి అక్కడ. ఇది కూడా ఇంకొకటి. బ్రిడ్జ్ కనబడుతుందా? వరల్డ్ కనబడుతున్నాయి మీకు. దిస్ ఇస్ కాల్డ్ ఆప్టిక్ ఇల్యూషన్. పిల్లర్స్ అన్ని తిరుగుతున్నాయా? ఇది స్టిల్ పిక్చర్. స్టార్స్ అండ్ స్ప్రింకిల్ ఏమవుతున్నాయి? గ్లిటర్ అవుతున్నాయి కదా, తిరుగుతా ఉన్నాయి, గ్లిటర్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది కూడా స్టిల్ పిక్చరే. మన కళ్ళు మనని మోసం చేస్తూ ఉన్నాయి అనమాట. కలర్ కాంబినేషన్. ఎవరు పెద్దవాళ్ళు దీంట్లో? ఎత్తుగా ఉన్నాడు ఎవడు? వీడు కదా. మీరు ఎంత జూమ్ చేసుకున్నా అంతే. వాళ్ళ వెనకాలను చూసారా? వాళ్ళ వెనకాల లైన్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళని ఒకళ్ళు పెద్దగా వాడికి చిన్న చేస్తున్నాయి అనమాట. మీ కళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేస్తూ ఉన్నాయి. చూడండి, మీరు మధ్యలో కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెనక్కి వెళ్ళండి, తిరుగుతానే చక్రాలు ఒకదాని నుంచి ఒకటి. సో మన ఇంద్రియాలని కూడా మనం మోసం చేస్తే యాక్చువల్గా ఇది కూడా స్టిల్ పిక్చరే, దీంట్లో ఏం జరగట్లేదు. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాయి.
ఇలాగే అన్ని ఇంద్రియాలు కూడా మోసం చేస్తా ఉన్నాయి మిమ్మల్ని. చూడండి, రోడ్డు మీద అయితే ఒక పెయింటింగ్ పెద్ద అఘాతంలాగా రాశారు కదా, పెయింటింగ్ అది, రోడ్డు మీద పెయింటింగ్ అది. సో అట్లాగే మనం ఎప్పుడైతే చూడండి, వాళ్ళ సైంటిస్ట్ ఏమనుకున్నారంటే బ్లడ్ని కూల్ చేసే మెషిన్ అనుకున్నారు చాలాసార్లు. వి ఆర్ క్రాసింగ్ ద టైం. ఎనీవే, సో మూడోది మనం మిస్టేక్స్ చేస్తాము ఈ డైరెక్ట్ సెన్స్ పర్సెప్షన్ ద్వారా. ఓకే, మీ డివోటీస్ తీసుకుంటారు ఈ సెషన్, మళ్ళీ మీరు డీటెయిల్గా తీసుకుంటారు. ఓకే, ఇది డార్విన్ థియరీలో ప్రూవ్ చేయడానికి దీన్ని ఏమంటారంటే డిఫరెంట్ థియరీస్ అనమాట. కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పేసి అది కూడా చీటింగే చేశారు మనని. ఇవాళ చీటింగ్ చేశారని తెలిసిన తర్వాత కూడా ఇంకా మన పుస్తకాల్లో ఇంకా నడుస్తుంది, డార్విన్ థియరీ నడుస్తుంది అనమాట. 100 సార్లు చీట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఎనీవే, సో ఈ డార్విన్ థియరీ అనేది అనుమాన ప్రమాణం అంటారు అనమాట. కానీ రియాలిటీ మీరు తెలుసుకుంటారు, అబ్సల్యూట్ ట్రూత్ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాను. ఓకే, తర్వాత ఫైనల్గా ఒక చిన్న వీడియో చూపిస్తాం. మనం కనుక నిజంగా ట్రూత్ తెలుసుకోకపోతే ఏమవుతుంది? దీన్ని ఏం నేర్చుకుంటామంటే, మన బాడీ మనకి ఇవ్వబడింది ఇక్కడ ఒక మెషిన్. ఇది ఎందుకు ఇవ్వబడింది? ఈ మటల్ వరల్డ్ అనేది ఇంకొక పెద్ద మిషన్. ఈ వరల్డ్ ఎందుకుంది, మనం ఎందుకున్నాం అని కనుక మనం నిజంగా తెలుసుకోకపోతే, నిజాన్ని తెలుసుకోకపోతే, ట్రూత్ఫుల్గా మనం తెలుసుకోకపోతే, మనం ఈ ఎలుగు బంటిలాగా మనం కూడా మోసపోతాం అన్నమాట. దీనికి రకరకాలైన తప్పుడు పద్ధతుల్లో వాడామనుకోండి, ఎందుకు తయారు చేశారు, కానీ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళు మాత్రం మనకి చెప్పగలరు అన్నమాట, నిజం చెప్పగలరు అన్నమాట. మనం ఎందుకు తయారు చేయబడ్డాం, దాని పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటామని వాళ్ళు మాత్రం చెప్పగలరు అనమాట. ఎవరు చెప్తారంటే శాస్త్రాలు చెప్తారనమాట, భగవద్గీత, భాగవతం ఇవి చెప్తాయన్నమాట. మనం ఎలా జీవిస్తే మనం ఆనందంగా ఉంటామని చెప్పేసి. సో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాపగాండా ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, రిలేటివ్ ఇంపర్ఫెక్ట్ ట్రూత్. దాన్ని ఫాలో అవడం కంటే మనం శాస్త్రాలు ఉన్నటువంటి అబ్సల్యూట్ ట్రూత్ని, డివోటీస్ని వీళ్ళని ఫాలో అయ్యామనుకోండి, దెన్ విల్ బి ఎక్స్టాటిక్. చివరికి యూ విల్ బి కమింగ్ టు నో ఫైనలీ ఎలా తెలుసుకుంటారు ట్రూత్. I think that picture is there at the end. Okay, anyway, somewhere it is there. Okay, late. Somewhere it is there. సో ఎలా తెలుసుకుంటారంటే, ఎవరైనా ఒక సాధువు వచ్చి ఆ 6 అందులో ఉన్నారు కదా, వాళ్ళని చెప్పి, నువ్వు చాట అనుకుంటున్నావు, లేదంటే నువ్వు నైఫ్ యాక్స్ అనుకుంటున్నావు కదా, అది చెవి. నువ్వు తాడనుకున్నది దాని తోక, గోడ అనుకున్నది దాని బాడీ, మీరు చెట్టు అనుకుంటుంది అది అదొక దాని కాలు. ఈ విధంగా కనుక మీరు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి మీరు ట్రూత్, అప్పుడు మాత్రం తెలుసుకుంటారు. శబ్ద ప్రమాణం ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్. మీ అమ్మగారు ఎవరు, మీ నాన్నగారు ఎవరైనా తెలుసుకోవాలనుకోండి, మీరు జెనెటిక్ టెస్ట్ చేసుకున్నామని అనుకోండి, వెళ్ళారనుకోండి, 800 సంవత్సరాలు పడుతుంది మీరు ఎవరు మీ ఫాదర్ని తెలుసుకోవడానికి. ఎంతసేపు? 800 సంవత్సరాలు పడుతుంది. ఉంటారు అప్పటిదాకా మనం. అప్పుడు కూడా 200 మందిలో ఒకళ్ళు కావచ్చు మీ ఫాదర్ అని చెప్తారు, ఈ భూమి మీద నిలబడే వాళ్ళలో
200 మంది వాళ్ళు ఒకళ్ళు కావచ్చు మీ ఫాదర్ అని చెప్తారనమాట. దానికంటే మీ మదర్ని అడిగారు అనుకోండి, ఏమవుతుంది? ఇమీడియట్లీ విల్ కమ్ టు నో హూ ఇస్ యువర్ ఫాదర్. సింపుల్. సో శాస్త్రాస్ ఆర్ లైక్ అవర్ మదర్, దే గివ్ యూ అబ్సల్యూట్ ట్రూత్ ఇమీడియట్లీ. ఏం చెప్తారు? ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చ అర్ధేషు అభిజ్ఞస్వరాట్. సో ఈ శ్లోకం చెప్తున్న ఫస్ట్ శ్లోకం శ్రీమద్ భాగవతాన్ని ఏం చేస్తుందంటే అబ్సల్యూట్ ట్రూత్ కృష్ణుని డిఫైన్ చేస్తున్నాం. ఎవరు కృష్ణుడు? శ్రీమద్ భాగవతం 1:1 అది డిఫైన్ చేస్తుందన్నమాట. సో కంటిన్యూ టు బి విత్ డివోటీస్, దెన్ షూర్లీ యూ కమ్ అక్రాస్ వాట్ ఈస్ ట్రూత్. సో లివ్ ట్రూత్ఫుల్లీ, ట్రై టు స్ట్రైవ్ ఫర్ ట్రూత్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. భగవంతుని మీద ఆధారపడి మీరు నిజాయితీగా జీవిస్తూ, మీరు అబద్ధమేం చెప్పకుండా, మీ కాన్షియన్స్ని మిమ్మల్ని మీరు చంపుకోకుండా, ఆత్మని చంపుకోకుండా, మీ కాన్షియన్స్ చంపుకోకుండా మీరు నిజాన్ని తెలుసుకోవడానికి నిజాయితీగా ప్రయత్నించండి. తప్పనిసరిగా మీరు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం, మీ నిజం వైపు తప్పనిసరిగా మీరు ప్రయాణం జరుగుతుంది. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ఐ క్రాస్ లాట్ ఆఫ్ టైమ్. ప్లీజ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? వన్ క్వశ్చన్ కెన్ ఐ టేక్? నో? ఓకే, వన్ క్వశ్చన్. ఎవరికైనా ప్రశ్న ఉందా? Any one question? For you? Then let them give opportunity to new boys. You are advanced soul. సో ఎవరైనా ఉందా ప్రశ్న? డైరెక్ట్గా అడగదలుచుకుంటే అడగండి, లేదంటే పవన్ తో అడుగుతారట. What is your question? Let me see the question, then I'll see whether answer not. ప్రభుజీ, సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా లోకల్స్, మేమంతా వచ్చేవాళ్ళు లోకల్స్. సో ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు గంటలు అనేసి అన్నప్పుడు, సో హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ విత్ అవర్ పేరెంట్స్? షూర్లీ జస్ట్ థింక్ అబౌట్ దిస్. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగి వస్తుంటారు, అవునా? బైక్లో తిరిగి వస్తుంటారు, పార్కులో కూర్చొని గంటలు ఎక్కడ పెడతారు, లేకపోతే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారంటే 100,000 కూడా ఖర్చు పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఆన్సర్? ఇంట్లో ఏదో చెప్తారు కదా. వాళ్ళు ఏమంటారంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా తప్పు చేస్తూ వాళ్ళు చేసేదాన్ని హైడ్ చేస్తూ ఉన్నారు, మీరు చేసేది రైట్ చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి, మీరేం చేస్తూ ఉన్నారు? మీ జీవితాన్ని మంచి వైపు తీసుకెళ్తున్నారు, చెడు వైపు తీసుకున్నారు? మీరు ఆలోచించండి, చెప్పండి. మా ఫ్రెండ్తో ఉన్నానో లేదా నేను చదువుకోవడానికి వెళ్ళానో చెప్పండి. షూర్గా ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకోండి కూడా మీరు హ్యాపీగా. సో మీ కాలేజీలో మార్క్స్ కానీ ఇవి కానీ పెరుగుతూ ఉన్నాయనుకోండి, మీరు మంచి నడవేడుకలు ఉన్నారనుకోండి, మీరు ఆనెస్ట్గా ట్రూత్ఫుల్గా ఇంటి దగ్గర ఉన్నారు, మీ పేరెంట్స్ హ్యాపీగా మిమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తారు. మీ నడవడి కనుక సరిగ్గా ఉంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మదర్ అంటుంది, నన్ను కొంచెం పోయి ఆలు తీసుకురానండి, నేను పోను, కానీ గంటలు బయట స్పెండ్ చేసి వస్తున్నారు, తప్పనిసరిగా అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ చేయండి, కొంచెం చిన్న హెల్ప్. యూ ట్రై టు ప్లీజ్ దెమ్ ఆనెస్ట్లీ, then they will give you all the opportunity, and you be dutiful in your duties. మీ ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్లో మీరు కనుక ఆనెస్ట్గా వాటిని చేస్తున్నారనుకోండి, నో పేరెంట్స్ విల్ గో అగైన్స్ట్ ఇట్. సో షూర్లీ సమ్ టైమ్ యూ ట్రై టెలింగ్ దట్ ఐ విల్ గో టు టెంపుల్ ఫర్ సమ్ టైమ్, read some Bhagavad Gita and come. If they are against it, let us say, don't tell like that. I am going to my friend. Tell my friend, Krishna is your friend. You are not telling any lie. Krishna is your friend, best friend, who will never leave you from any time. So you can say like that. So that is not a wrong at all. You are telling the truth only. So don't go against their desires, wishes, means outrightly. But at the same time you be truthful to your duties. మీ డ్యూటీస్ని మీరు ట్రూత్ఫుల్గా చేయడానికి ప్రయత్నించండి, ఆనెస్ట్గా మీ బెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ షూర్లీ దే విల్ ఆల్సో. సో యూ డోంట్ డూ ఇంట్లో కూర్చొని గంటలు టీవీ చూడండి, నేను భగవద్గీత క్లాస్కి వెళ్తున్నాను చెప్పండి, ఏమైనా నీకు భగవద్గీత నేర్పేది ఇదేనా అడుగుతారా లేదా? న్యాచురల్. సో టీవీ చూస్తే మనకి ఏమి, మనం ఎన్ని సంవత్సరాలు టీవీ చూసాము, ఇంట్లో ఏం సాధించాం ఇప్పటివరకు? గంటలు రోజులు తడబడి మనం జీవితాన్ని వేస్ట్ చేశాం. సో డోంట్ డూ దట్ టైం వేస్ట్. దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ. సో ట్రై యువర్ బెస్ట్. Did I answer your question? Hare Krishna. Thank you. Hare Krishna. So, such a wonderful class on the truth. I hope you all got to know what is truth and how to approach the truth in the middle of in ocean of the lies.